హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై 2024 డీఏ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలై 1 నుండి చెల్లించవలసిన కరువు భత్యం డీఏ విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు త్వరలో జారీ చేయనుంది. ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు అయితే పెరగనున్నాయి. పెరిగిన డీఏ శాతం ఎంత, దానికి ఎలా లెక్కిస్తారు? మరియు వివిధ బేసిక్ పే స్లాబ్‌లలో ఉన్న ఉద్యోగుల జీతం పెరుగుదల ఎలా ఉంటుంది? ఉదాహరణతో సహా మనం వివరంగా తెలుసుకుందాము. సో, మనకు తెలిసిందే ఫ్రెండ్స్, 2024 జనవరి డీఏను రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత వివరంగా అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో, ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ జీవో ఎంఎస్ నంబర్ 61 అండ్ 62 ద్వారా అయితే విడుదల చేయడం జరిగింది. సో, మరి ఈ మేరకు మనకు అక్టోబర్ నుంచి ఆ డీఏకి సంబంధించి అమౌంట్ అయితే క్యాష్ రూపంలో, అలాగే ఆ డీఏకి సంబంధించి ఏరియర్స్ 4 విడతల్లో చెల్లింపులైతే జరిగేలాగా జీవోలో అయితే పొందుపరచడం జరిగింది. ఇప్పుడు 2024 జూలై డీఏ వంతు వచ్చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ కానుకగా సో, ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డీఏ అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారము. సో, అధికారిక ప్రకటన ఈ జనవరిలో అయితే ఉండే అవకాశం ఉందన్నమాట. సో, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే డీఏ ఇన్‌స్టాల్‌మెంట్ జూలై 2024కి సంబంధించిన డీఏ విడత అనేది విడుదల కానుంది. పెరిగిన డీఏ శాతం ఎంత డీఏ హైక్ అవుతుందంటే, ఈ జూలై 2024కు గాను కేంద్ర ప్రభుత్వం 3% ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 2.73% అయితే ప్రకటించనుంది. పాత డీఏ, ఎగ్జిస్టింగ్ డీఏ వచ్చేసి మనకు జనవరి 2024 డీఏ 37.31 ప్రెజెంట్ మనం తీసుకుంటున్నది. కొత్త డీఏ వచ్చేసి మనకు 37.31 ప్లస్ ఇప్పుడు 2.73% పెరుగుతుంది కాబట్టి 40.04% అనేది కొత్త డీఏ అవుతుంది. అమలు తేదీ వచ్చేసి జూలై 1, 2024. సో, డీఏని ఎప్పుడు ప్రకటించినా సరే అమలు తేదీ మాత్రం ఎఫెక్టివ్ డేట్ మాత్రం జూలై 1, 2024 ఉంటుంది. చెల్లింపు విధానం పేమెంట్ మెథడ్ వచ్చేసి పెంచిన డీఏను జూలై 1, 2024 నుండి వర్తింపజేసి వచ్చే నెల అందులోనే వేతనాలలో కలిపి నగదు రూపంలో అయితే చెల్లించున్నారు. మరి జీవో ఈ నెల విడుదలైనట్లయితే మనకు ఫిబ్రవరి నెల ఆ విధంగా అయితే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేస్తారనమాట డీఏను. సో, అప్పుడు మనకు క్యాష్ రూపంలో అయితే వస్తుంది. అసలు కరువు భత్యం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత. దేశంలో పెరుగుతున్న ధరలకు ద్రవ్యోల్బణం అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండానే ఉండేందుకు ప్రభుత్వం బేసిక్ పేపై నిర్దిష్ట శాతంలో ఇచ్చే కరువు భత్యమే ఇది. ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రతకు, జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యంత కీలకమైనది. ప్రభుత్వం ఈ డీఏను సకాలంలో విడుదల చేయడం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని అయితే పెంచుతుంది. జీతం పెంపుదల లెక్కింపు ఒక ఉదాహరణ. ఈ డీఏ పెంపు వలన మీ జీతం ఎంత పెరుగుతుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో, ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే రూ. 40,000 అనుకుందాము. పాత డీఏ ప్రకారం అంటే 37.31% డీఏ ప్రకారంగా లెక్కిస్తే రూ. 14,924 డీఏ వస్తుంది సుమారుగా. అదే కొత్త డీఏతో లెక్కిస్తే 40.04% ప్రకారంగా 40,000కు రూ. 16,016 అయితే ఉంటుంది. సో, జీతంలో పెరుగుదల డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే కొత్త డీఏ మైనస్ పాత డీఏ. ఇక్కడ మనకు రూ. 1,092 డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. అంటే 40,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి డీఏ పెంపుదల వల్ల వారి నెలవారీ జీతంలో ఈ మేరకు 1,900
రూ. 1,092 పెరుగుదల ఉంటుంది. ఏపీ ఉద్యోగులకు ఊరట. జూలై 2024 డీఏతో మీ జీతం ఎంత పెరుగుతుందనేది తెలుసుకుందాం. వివిధ బేసిక్ పేలకు వర్తించే డీఏ పెరుగుదల టేబుల్ అయితే ఇక్కడ చూద్దాము. ఉద్యోగులందరికీ సులభంగా అర్థమయ్యేలాగా వివిధ బేసిక్ పే స్లాబ్‌లకు ఎంత మొత్తం జీతం పెరుగుతుందో ఇక్కడ మనం టేబుల్ రూపంలో అయితే అందించబడింది. మీ బేసిక్ పేకు ఎదురుగా ఉన్న జీతంలో పెరుగుదల కాలంను గమనించగలరు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. బేసిక్ పే రూ. 20,000 ఉన్న వారికి ప్రెజెంట్ డీఏ ప్రకారం 37.31%తో రూ. 7,462 మాత్రమే రావటం జరుగుతుంది. జూలై 2025 డీఏ అంటే 40.04%తో చూసుకున్నట్లయితే రూ. 8,008 అయితే రావటం జరుగుతుంది. అంటే డిఫరెన్స్ వచ్చేసి రూ. 546 డిఫరెన్స్ ఉంది 20,000 బేసిక్ పే వారికి. అలాగే మనకు కొద్దిగా రూ. 25,220 బేసిక్ పే వారికి రూ. 689 డిఫరెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ టేబుల్‌లో మీకు సమీపంలోని అంటే మీ యొక్క సాలరీ ఎంత ఉంటుందో ఆ సాలరీ అనుగుణంగా మీరైతే ఇక్కడ చెక్ చేయొచ్చు ఈ టేబుల్‌లో. సో, సపోజ్ రూ. 30,830 బేసిక్ పే ఉన్నవారికి రూ. 842 అయితే అదనంగా రావటం జరుగుతుంది. అదేవిధంగా 39,800 బేసిక్ పే వారికి రూ. 1,087 అయితే అదనంగా రావటం జరుగుతుంది. అదేవిధంగా రూ. 45,830 బేసిక్ పే వారికి రూ. 1,251 పెరుగుతుంది. అలాగే రూ. 54,060 బేసిక్ పే వారికి రూ. 1,476 అయితే పెరుగుతుంది. ఇక రూ. 60,260 బేసిక్ పే తీసుకుంటున్న వారికి రూ. 1,645 అదనంగా రావటం జరుగుతుంది. రూ. 70,850 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,937 అదనం. అలాగే రూ. 80,910 బేసిక్ పే వారికి ఈ మేరకు రూ. 2,209 అదనం. అలాగే బేసిక్ పే అనేది రూ. 99,430 ఉన్నవారికి రూ. 2,714 అదనం. బేసిక్ పే అనేది రూ. 1,12,610 ఉన్నవారికి రూ. 3,074 అదనం. అలాగే బేసిక్ పే అనేది రూ. 1,30,580 ఉన్నవారికి ఈ విధంగా 3,565 అయితే అదనంగా రావడం జరుగుతుంది. సో, మిగతా బేసిక్ పే వారికి ఈ టేబుల్‌లో అయితే గమనించగలరు. సో, ఇక్కడ డీఏలో మనకు ఈ టేబుల్‌లో గమనిక ఏంటంటే పై టేబుల్‌లోని మొత్తాలు సుమారుగా అయితే లెక్కించబడ్డాయన్నమాట. ఇవన్నీ కూడా కొద్దిపాటి తేడా అయితే ఉండవచ్చు అఫీషియల్‌గా. స్వల్ప తేడా ఉండవచ్చనమాట. ఉద్యోగులపై ప్రభావం మరియు నిధి పోర్టల్ అప్డేట్. ప్రభుత్వం ఈ డీఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించడం ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ కొత్త డీఏ విలువను నిధి పోర్టల్‌లో కూడా అప్డేట్ చేయడంతో జీతాల చెల్లింపు ప్రక్రియ సజావుగా సాగనుంది. 2024 డీఏ పెంపు చెల్లింపు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం. ఇది వారి జీతంలో స్పష్టమైన పెరుగుదలను చూపిస్తుంది. అయితే ఇంకా అనేక డీఏ విడతలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం త్వరగా విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రస్తుతానికి ఈ పెంపుదల ఉద్యోగులకు కొంతమేర ఊరటను ఇస్తుంది అనడంలో సందేహం లేదు.